హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రస్తుతం నెల్లూరులోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు శాస్త్రవేత్త అయినటువంటి విజయ్ కుమార్ నాయక్ గారితో నేనున్నాను. ఆంధ్ర తెలంగాణలో ముఖ్యంగా ఈ వాతావరణానికి అవసరమైనటువంటి ఏదైనా కల్టివేషన్ ఫార్మింగ్ చేద్దాము అనే ఆలోచన వస్తే ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదిస్తే మనకు విజయ్ కుమార్ నాయక్ గారు ఒక పుట్ట గొడుగుల పెంపకం గురించి అవగాహన కల్పిస్తానని చెప్పేసి చెప్పడంతో మీకోసం ఆ పుట్టగొడుగుల పెంపకం గురించి ఎలా మనం స్టార్ట్ చేయాలి, సీడ్ ఎక్కడ దొరుకుతుంది, ఏ వాతావరణం సరిపోతుంది, మన ఆంధ్ర తెలంగాణలో ఎటువంటి పుట్టగొడుగులు వస్తాయి, అంటే బటన్ పుట్టగొడుగులా లేకపోతే ఎలాంటి వెరైటీస్ అనేది మనం పూర్తిగా తెలుసుకుందాము. సో నమస్తే అండి నాయక్ గారు, ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కి చెప్తారా? సో అందరికి నమస్కారం. ఇందాక ఆల్రెడీ సార్ ఇంట్రొడ్యూస్ చేశారు, ఆయన ఇంకోసారి చెప్దాం అనుకుంటున్నాను. నా పేరు డాక్టర్ డి విజయ్ కుమార్ నాయక్. నేను కృషి విజ్ఞాన కేంద్రంలో సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్తగా పనిచేస్తా ఉన్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో మాకు కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. మామూలుగా మేము టెక్నికల్ ప్రోగ్రామ్స్ అంటే మన రీసెర్చ్ పరిశోధన అంటే కనుక రైతుల పొలాలకి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేయడము, దాంతోపాటు రైతులకి ట్రైనింగ్ ఇవ్వడము. ఏవికే యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని అసెస్ చేయడము, తర్వాత ఆ టెక్నాలజీని డెమాన్స్ట్రేషన్ చేయడము. ఈ అసెస్మెంట్ చేయడం కానీ డెమాన్స్ట్రేషన్ చేయడం అనేది రైతుల పొలాల్లో చేస్తాము. అదే విధంగా ట్రైనింగ్స్ ఇవ్వడము రైతులకి, అంటే వివిధ పంటల్లో ఏమైనా సమస్యలు వచ్చినా దాన్ని ఎట్లా ప్రొడక్షన్ ఎట్లా పెంచుకోవాలా, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎట్లా తగ్గించుకోవాలా, అలాంటి మీద ట్రైనింగ్ ఇవ్వడము. వీటితో పాటు మాకు కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు మాకు ఒక స్కీమ్ ఉంది, ఆర్యా అని, అట్రాక్టింగ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్ అని. అంటే చాలా మంది పల్లెల్లో ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ యూత్ ఆ వ్యవసాయం చేసుకోలేక, అంటే దాంట్లో గిట్టుబాటు కాక చాలా మంది టౌన్లోకి వెళ్ళిపోయి ఏదో పని చేసుకుని అక్కడ సర్వేలు అవ్వడానికి వెళ్ళిపోతున్నారు. సో ఈ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. దీని పర్పస్ ఏంటంటే ఆ విలేజ్ లోనే ఉంటూ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూనే వాళ్ళకి వచ్చే ఆదాయం సరిపోతే వ్యవసాయం దీన్ని కూడా ఈ ప్రాజెక్ట్ ని ఉపయోగించుకొని అధిక ఆదాయం పొందడం కోసము వాళ్ళని ప్రమోట్ చేయడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసం ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మన కృషి విజ్ఞాన కేంద్రంలో మన 4 డిపార్ట్మెంట్లు, అంటే మనకి వర్మి కంపోస్ట్ ఎట్లా తయారు చేసుకోవడం అనేది కానీ, లేదంటే వాల్యూ అడిషన్ మీద కానీ, అదే విధంగా షేడ్ నెట్ నర్సరీ మీద కానీ, పుట్టగొడుగుల మష్రూమ్ కల్టివేషన్ మీద కానీ, ఇట్లా 4 విభాగాల్లో మేము యువతని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అందులో నేను పుట్టగొడుగులు మష్రూమ్ కల్టివేషన్ మీద దానికి ఇన్ఛార్జ్ ఉండి దాన్ని చూస్తూ ఉన్నాను. సో మా వాళ్ళు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా రైతులు కానీ లేదంటే యువత కానీ పుట్టగొడుగులు పెంపకం మీద అవగాహన చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి. అవగాహన లేకుండా స్టార్ట్ చేస్తే ఒక సైకిల్కి 2 సైకిల్కే దాని మీద సరిగ్గా ఈల్డ్ రాక, ఇన్కమ్ రాక మధ్యలో వదిలేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ దాని మీద అవగాహన తీసుకోవాలా. సో దాని గురించి బ్రీఫ్ చెప్తాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా మా నెంబర్ ఏమైనా కింద డిస్క్రిప్షన్లో అయితే కాల్ చేసి అడిగినా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఫస్ట్ ఏంటంటే పుట్టగొడుగులు చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశంలోనే మామూలుగా ఒక మామూలుగా పాపులర్గా ఉండే 8 టైప్స్ ఉన్నాయి, అంటే 8 రకాలు ఉన్నాయి. ఆ 8 రకాల్లో కూడా 4 రకాలు మాత్రమే మామూలుగా ఎక్కువగా కల్టివేట్ చేస్తారు. ఈ కల్టివేషన్ చేసేది కూడా అంతా కూడా ఎక్కువగా మనకి హిమాలయ కొద్ది ఎక్కడైతే చల్లని ప్రాంతాలు ఉంటాయో ఆ ఏరియాల్లో ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా కేరళలో కూడా బాగానే ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ 4 రకాల్లో కూడా మామూలుగా మన రైతు స్థాయిలో కానీ, లేదంటే ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ అనుకున్నప్పుడు కానీ ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, అదేవిధంగా మిల్కీ మష్రూమ్స్ అంటారు, పాల పుట్టగొడుగులు. ఇవి 2 మన వాతావరణం, నెల్లూరు జిల్లా వాతావరణానికి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. రైతు స్థాయిలో కానీ యువత కానీ వాళ్ళు చిన్న యూనిట్ స్టార్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనకి మార్కెట్లో లభ్యమైతే అంతా కూడా బటన్ మష్రూమ్స్ అంటారు. ఆ బటన్ మష్రూమ్ ఏంటంటే మామూలుగా ఇండస్ట్రియల్ లెవెల్లో దాని ఆర్టిఫిషియల్ కండిషన్స్ లో మెయింటైన్ చేస్తూ ప్రొడక్షన్ చేయాలా, దాని కాంపోస్ట్ ప్రిపరేషన్ అన్ని దాని సపరేట్ ఉంటుంది. సో అది రైతు స్థాయిలో కానీ యువత కానీ చేసుకోవడానికి అంత ఆస్కారం ఉండదు. కాబట్టి సో ఆ బటర్ మష్రూమ్స్ పక్కన పెట్టేస్తే మనం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి, మన వాతావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి మిల్కీ మష్రూమ్స్ అయితేనేమి, అదేవిధంగా ఆయిస్టర్ మష్రూమ్ అయితే దాని మీద చూసుకుందాం. ఫస్ట్ ఈ రెండింటికి కూడా కొన్ని స్టెప్స్ సేమ్ ఉంటాయి, మధ్యలో వేరియేషన్ ఉంటుంది. ఫస్ట్ మన రైతులు లేదంటే మనం యూనిట్ స్టార్ట్ చేసే ముందర ఏం చేయాలంటే, మన పంటకి విత్తనం ఎలానో దీనికి కూడా విత్తనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఏమంటామంటే స్పాన్ అంటాం. ఆ స్పాన్ ప్రిపరేషన్ అనేది మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చేసుకునే వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉంటే చేసుకోవచ్చు, లేదంటే ఆ స్పాన్ ప్రొడక్షన్ యూనిట్స్ కొన్ని బయట ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. ఆ స్పాన్ తీసుకున్న తర్వాత మనము 1 kg స్పాన్ తీసుకొని దాదాపుగా మనము 4 బెడ్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఆ 4 బెడ్స్ ప్రిపేర్ చేస్తేనే ఒక బెడ్ నుంచి 2 kg తీసుకుంటే 8 kg వస్తుంది. అంటే 1 kg స్పాన్ నుంచి ఖచ్చితంగా మీరు 8 kg పుట్టగొడుగులు తీసినట్టయితే కానీ అధిక ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది.
సో ఫస్ట్ స్పాన్ తీసుకోవాలి. ఆ స్పాన్ తీసుకునేటప్పుడు దాంట్లో ఎలాంటి కంటామినేషన్ ఉండకూడదు. దాంట్లో ఎక్కువగా మనం ట్రాన్స్పోర్ట్ వచ్చేటప్పుడు కంటామినేషన్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇందులో బ్యాక్టీరియా ఎక్కువ కంటామినేషన్ వస్తుంది. పసుపు రంగులోకి వచ్చేంత నీళ్ళు కడతా ఉంటుంది. అదేవిధంగా మనకు శిలీంధ్రం ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ మీరు గమనించినట్టయితే కానీ దాంట్లో గ్రీన్ పచ్చ రంగులో ఉండడం కానీ, అదేవిధంగా నలుపు రంగులో ఉండడం కానీ, ఇట్లా ఈ కంటామినేషన్ వచ్చిన స్పాన్ని కనుక ఉపయోగించినట్టయితే కనుక మనకి దిగుబడి రాదు. అదేవిధంగా పుట్టగొడుగులు రాకుండా ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే తీసుకునే స్పాన్ అనేది బాగుండాలి, క్లియర్గా ఉండాలా, కంటామినేషన్ ఉండకూడదు. కొద్ది నమ్మకంగా ఉన్న యూనిట్ నుంచి తెచ్చుకోండి. అవకాశం ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకుంటే కనుక ఇంకా మంచి స్పాన్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆ స్పాన్ తెచ్చుకున్న తర్వాత బెడ్స్ ప్రిపరేషన్ అంటారు. బెడ్స్ ప్రిపేర్ చేసుకునే విధానం అనేది ఇప్పుడు చాలా చాలా అవసరం. మామూలుగా మనకి ఈ బెడ్స్ ప్రిపరేషన్లో మనకి ఎక్కువగా మన నెల్లూరు జిల్లాలో అందుబాటులో ఉండేది ఏంటంటే వరిగడ్డి. కాబట్టి వరిగడ్డి అనేది ఈ సబ్స్ట్రేట్గా బాగా పనికొస్తుంది. ఈ వరిగడ్డిని కూడా మనకి డైరెక్ట్ గా అట్లే అంటే కట్ చేయాలి. వరిగడ్డిని అట్లే వాడితే ఏమవుతుంది అంటే దానికి కావాల్సిన ఆహారం అనేది అందుబాటులో తగ్గిపోతుంది. అందుకే దాని మనం చిన్న చిన్న బిట్స్ లా కట్ చేసుకోవాలి. ఒక 5 సెంటీమీటర్ చాప్ కటర్స్ ఉపయోగించాలి, లేదంటే మాన్యువల్ గా మనకి ఏదైనా సికిల్ కొడవలు ఉంటే దాని కట్ చేసుకో చిన్న చిన్న బిట్స్ లా కట్ చేసుకుంటే దానికి కావాల్సిన ఆహారం అనేది ఎక్కువ దొరకడానికి ఆస్కారం ఉంటుంది. మనం తీసుకునే గడ్డి ఎలా ఉండాలంటే పూర్తిగా ఎండిపోయిండల్లా. ఆ ఎండిపోయిన గడ్డి చూడడానికి గోల్డెన్ ఎల్లో కలర్ లో కనిపించాల. అదే విధంగా దాంట్లో ఏమన్నా తాళ్ళు గింజలు కానీ, కంకులు కానీ ఏమి ఉండకూడదు. అవన్నీ కూడా తీసేయాలి, నీట్గా ఉండాలి గడ్డి. అందులో అదే విధంగా దాంట్లో పొడి ఏమి ఉండకూడదు. అంటే జస్ట్ పట్టుకున్నట్టయితే కానీ అది కర్రలా కనిపిస్తూ ఉండాలి. అలాంటి గడ్డిని తీసుకొని ముక్కలు కట్ చేయాలి. ఫస్ట్ కట్ చేసిన తర్వాత కవర్ తీసుకోవాలి. ఏదన్నా క్యారీ చేయడానికి కవర్స్ తీసుకొని పాలిథిన్ కవర్స్ తీసుకున్నట్టయితే ట్రాన్స్పరెంట్వి. ఫస్ట్ కింద స్పాను కొంచెం వేసుకోవాలి. కింద బెడ్ సబ్స్ట్రేట్ యాడ్ చేయకముందే కొద్ది కింద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఒక 5 సెంటీమీటర్ విడతలో మళ్ళీ ఈ వరిగడ్డిని వేయాలి. ఆ వరిగడ్డి వేసిన తర్వాత మనం బాగా కాంపాక్ట్ చేయాలి, ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్టయితే ఏంటంటే ఎక్కువ పడడానికి నీట్గా బెడ్ కూర్చోడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత 5 సెంటీమీటర్లు గడ్డి వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి స్పాన్ అడ్జస్ట్ వేయాలి. అంచుల్లో అంటారు, అంచుల్లో వేయాలి, తక్కువ వేయాలి. అట్లా మొత్తం ఒక కవర్లో 5 లేయర్స్ లాగా చేసిన తర్వాత ఆ బ్యాగ్ని కట్టేయాలి. కట్టిన తర్వాత బ్యాగ్కి ఎక్కడెక్కడక్కడ ఒక 10-15 హోల్స్, చిన్న హోల్స్ క్రియేట్ చేయాలి. ఆ హోల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ బిట్స్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి మనము డార్క్ రూమ్లో పెట్టాలి. ఈ డార్క్ రూమ్లో దాదాపుగా మనకి 20 నుంచి 25 రోజులు డార్క్ రూమ్లో పెట్టిన తర్వాత కూడా మనం గమనిస్తూ ఉండాలి. అంటే ఏమైనా కంటామినేషన్ వచ్చిన బెడ్స్ ఏమైనా ఉంటే కన్నా తీసి బయట పెట్టడము, లేదంటే పడేయడము, లేదంటే అలాంటి బెడ్స్ ఎక్కువ ఉంటే దానికోసం సపరేట్గా సపరేట్ స్టాక్ పెట్టుకోవడము, అలాంటి చేయాలన్నమాట. తర్వాత 20-25 రోజుల తర్వాత మనకి అది ఆ సబ్స్ట్రేట్ అంతా కూడా, ఆ గడ్డి అంతా కూడా తెల్లగా అయిపోతుంది. అంటే తెల్లగా అయిపోయిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ స్పాన్ అనేది మొత్తం కూడా ఆ వెజిటేటివ్ ఫేజ్ అంటారు. అది కూడా ఒక ఫంగస్. ఇది మష్రూమ్ అనేది కూడా దాని వెజిటేటివ్ ఫేజ్ అంతా కూడా గ్రోత్ వచ్చేసి తెల్లగా అయిపోతుంది అనమాట. అది రెడీగా ఉన్నట్టు 25 రోజుల తర్వాత. 25 రోజుల తర్వాత మనకి మిల్కీ మష్రూమ్కి ఏం చేయాలంటే ఆ బెడ్ని మధ్యలో కట్ చేయాలి. కట్ చేసి ఓపెన్ చేసేయాలి 2 పక్కలు. ఓపెన్ చేసి దానిపైన ఒక 2 to 3 సెంటీమీటర్ విడ్త్తో మట్టి అనేది కప్పాలి. ఎలాంటి మట్టి ఉపయోగించడం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మట్టిని ఫస్ట్ మనం ఏం చేయాలంటే pH అనేది తటస్థంగా ఉండాలి. అంటే pH అనేది న్యూట్రల్, అంటే 7 అటు ఇటుగా ఉన్న పర్లేదు, 7 pH ఉండేది చూసుకోవాలి. సో మట్టి అనేది ఇంకోటి ఏంటంటే మనం ఇచ్చే స్ప్రే చేసే వాటర్ అనేది ఎక్కువసేపు నీళ్ళని నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు మనకి ఫైన్ పార్టికల్స్ అనేది ఉండాలి. అంటే పుట్టమట్టి తీసుకుంటే అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది. లేదు నల్లమట్టి అనుకున్నా ఓకే. ఆ నల్లమట్టిని బాగా పొడి చేసి దాన్ని స్టెరిలైజ్ చేయాలి. ఆ మట్టిని కూడా మనం కంపల్సరీగా స్టెరిలైజేషన్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టే పుట్టమట్టి కానీ లేదంటే నల్లమట్టి కానీ ఏది తీసుకున్నా కూడా బాగా పొడి చేసి దాన్ని స్టెరిలైజేషన్ చేసుకోవాలి. ఆ స్టెరిలైజేషన్ అనేది ఎట్లా చేయాలంటే మన స్థాయిలో చిన్న యూనిట్గా స్టార్ట్ చేసినప్పుడు ఏదన్నా చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసుకొని దాన్ని బాగా వేడి చేయాలి. ఎంతలా వేడి చేయాలంటే దాదాపుగా 1 గంట సేపు కంటిన్యూగా మనం మంట పెట్టినట్టయితే కనుక ఆ టెంపరేచర్ అనేది 120 డిగ్రీలో లేదంటే 120 డిగ్రీ రీచ్ అయిపోతుంది. అట్లా వేడి చేసిన తర్వాత గంట సేపు వదిలేస్తే ఆ మట్టి తర్వాత కూల్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ కూల్ అయిన తర్వాత ఆ మట్టిని ఇందాక చెప్పినట్టే 2-3 సెంటీమీటర్ల విడ్త్తో ఆ కట్ చేసిన బెడ్స్ పైన ఒక కప్పేయాలన్నమాట. జస్ట్ మొత్తం కూడా కవర్ చేసేసి ఆ బెడ్స్ని లైట్ రూమ్లోకి షిఫ్ట్ చేయాలి. అంటే డార్క్ రూమ్ నుంచి 25 రోజుల తర్వాత లైట్ రూమ్లోకి షిఫ్ట్ చేయాలి. అలా చేసిన తర్వాత రోజు మనం ఉదయం సాయంత్రము
చిన్న స్ప్రేయర్ టూ 2 లీటర్ స్ప్రేయర్స్ ఉంటాయి. దాంతో మనం స్ప్రే చేసుకున్నట్టుగా వెళ్ళినట్టయితే మాయిశ్చర్ మెయింటైన్ అవుతుంది. ఆ మాయిశ్చర్ ఎందుకు దానికి అవసరం అంటే ఆ వెజిటేటివ్ స్టేజ్ అయితే ఉందో అంటే తెల్లగా ఉండేటువంటి సబ్స్ట్రేట్ నుంచి మనకి పుట్టుగోడు మనం తినే ఆహారం ఏదైతే పుట్టుగోడు రిప్రొడక్టివ్ స్టేజ్ అంటాం అది రావడానికి అనుకూలంగా ఉంటుంది. సో మనం ఇట్లా నీళ్ళు ఇచ్చుకుంటా ఉంటే ఒక 10 రోజుల తర్వాత అంటే డార్క్ రూమ్ నుంచి 25 రోజులు బయటకు వచ్చిన తర్వాత లైట్ రూమ్ లో 10 రోజుల తర్వాత మనం చిన్నగా గుండు సూది లాగా చిన్న చిన్న ఏమంటారు పుట్టుగోడలు అనేది బయటకు రావడం జరుగుతుంది. ఆ వచ్చిన తర్వాత అది మంచి ఒక సైజు రావడానికి దాదాపు 7 రోజులు పడుతుంది అనమాట. సో ఆ 7 రోజుల తర్వాత మనకి కంటికి నీటి కనిపిస్తాయి పుట్టుగొడుగులు, మనం ఏది తింటాం ఆ పుట్టుగొడుగులు. దాన్ని మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఆ హార్వెస్ట్ చేసుకునే విధానం కూడా ఎలా ఉండాలంటే మనం ఆల్రెడీ కింద మట్టి ఇస్తున్నాం కాబట్టి ఆ మట్టి దానికి కూడా దాన్ని ఏమన్నా తగిలినా కూడా లేదంటే మార్కెట్ వాల్యూ తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తీసుకున్న దాన్ని నీట్గా మనము మట్టి తగలకుండా నీట్గా హార్వెస్ట్ చేసుకోవాలి. ఇది చేసుకున్న ప్రోడక్ట్ని వెంటనే కన్నా మనకు మార్కెట్ అందుబాటులో ఉండి వెంటనే కూడా అమ్మేస్తే కన్నా మార్కెట్ బాగుంటుంది, అదేవిధంగా తినడానికి బాగుంటుంది, మీకు రూపాయి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి హార్వెస్ట్ చేసిన వెంటనే అమ్మేసుకోవాలి. లేదో ఇంకా స్టాక్ మిగిలిపోయిందంటే కనుక దాదాపు ఒక 7 రోజుల వరకు నా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. తర్వాత కూడా సేల్ చేసుకోవచ్చు. ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో మొత్తం కూడా మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే తీసుకునే విత్తనం అనేది క్లారిటీగా ఉండాలి. అదేవిధంగా తీసుకునే మీరు గడ్డి ఏదైతే ఉందో అది కూడా క్లారిటీగా ఉండాలి. అదేవిధంగా మీరు కేసింగ్ చేయడానికి ఉపయోగించే మట్టి అయితే అది కూడా బాగా క్లియర్గా ఉండాలి. సో ఈ 3 స్టెప్లు చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత 4వది ఏంటంటే కంపల్సరీగా లోపలికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. వెళ్ళే ప్రతిసారి కూడా స్టెరిలైజేషన్ చేసుకోవాలి. చేతులు కానీ కాళ్ళు కానీ స్టెరిలైజేషన్ చేసుకోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడకూడదు. మాట్లాడితే ఎందుకంటే మనం మాట్లాడే మాటల్లో కూడా మైక్రోబ్స్ ఉంటాయి కాబట్టి అవి బయటకు పడితే అవి కూడా కంటామినేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ కూడా హైజెనిక్ కండిషన్స్ లో మెయింటైన్ చేస్తే ఏంటంటే మనం లోపలికి బయటకు వచ్చేటప్పుడు ఎవరిని లోపలికి రానియకుండా కొద్దిగా హైజెనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి. ఈ ఎకనామికల్ గా చూసుకున్నట్టయితే కనుక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1 kg విత్తనం స్పాన్ అంటాం కదా, ఆ స్పాన్ అనేది మనకి 120 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపి కూడా 150 రూపాయలు అనుకుందాం. ఆ 1 kg విత్తనం నుంచి కంపల్సరీగా మనము 4 బెడ్లుగా ప్రిపేర్ చేసినట్టయితే కనుక 1 బెడ్ నుంచి 2 kgలు హార్వెస్ట్ చేసినట్టయితే కనుక అంటే 8 kgలు. 1 kg స్పాను 150 రూపాయలు, దానికి కావాల్సిన గడ్డి ఒక 50 రూపాయలు, 1 బెడ్కి అంటే 8 బెడ్లు అంటే 200 రూపాయలు, 400 రూపాయలు. అదేవిధంగా ఇంకా మిగిలిన ఏమైనా ఖర్చులు ఉంటే ఒక మిసిలినస్ అంటాం కదా, ఒక 150, మొత్తం కూడా 700 రూపాయల్లో 4 బెడ్లు వస్తాయి 1 kg స్పాన్ తీసుకున్నట్టయితే కనుక. మనం ఇందాక చెప్పినట్టే 8 kgల మష్రూమ్ని హార్వెస్ట్ చేసినట్టయితే కనుక 1 kg మీరు 400 అమ్ముకున్నట్టయితే కనుక 3200 అవుతుంది. సో 3200 కాకపోయినా అట్లీస్ట్ మనకు ఒక 3000 వచ్చినా కూడా ఆ 3000లో మనకి 700 పోయినా దాదాపుగా మనకు 2300 దాకా ఆదాయం రావడానికి ఆస్కారం ఉంది. సో ఎట్ట చేసినా 2700 2300 రాకపోయినా కూడా మీకు చివరిగా మీకు ఒక కేజీ విత్తనం నుంచి ఒక 1500 రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం కరెక్ట్గా చేసుకున్నట్టయితే కనుక దీంట్లో అధిక దిగుబడి పొందడానికి, అదేవిధంగా అధిక ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువగా ఇళ్లలో ఉన్నటువంటి మహిళలు కానీ, లేదంటే యువత కానీ, లేదంటే రైతులు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. దీన్ని అడిషనల్ ఇన్కమ్ అంటాం కదా, అది అడిషనల్ ఇన్కమ్ రావడానికి ఆస్కారం ఉంటుంది దీన్ని ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకుంటే. సో ఫ్రెండ్స్ చూశారు కదా, కంప్లీట్ గా పుట్టగొడుగుల పెంపకం గురించి మనకి విజయ్ కుమార్ నాయక్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే గనక ఈ వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. నమస్తే అండి, విజయ్ కుమార్ నాయక్ గారు.